నేను జస్ట్ ఒక 2 కట్టలు మాత్రమే దీనిలోకి వాడుతున్నాను. దీనిలోకి ఒక 12-15 ఎండుమిరపకాయలు తీసుకోండి. మనం తినే కారాన్ని బట్టి మనం వాడదాము. దీన్ని ఉత్త పెంక మీద లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుతాం. సో ఇది ఒక 2 మినిట్స్ నుంచి వేగుతుంది. ఇప్పుడు నేను కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను. సో ఈ టైంలో నేను ఫైనల్లీ కొంచెం ఆయిల్ తగిలిస్తున్నాను మిరపకాయలకి, సో దట్ ఇంకా బాగా వేగుతాయి. జీలకర్ర మంచిగా వేగిపోయింది. నేను ఈ టైంలో స్టవ్ కట్టేస్తున్నా. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి దీన్ని మిక్సీ వేసుకొని వచ్చేస్తాను. సో ఇప్పుడు నేను ఇంకో కడాయి తీసుకున్నాను. కడాయిలోకి ఆయిల్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే పోపు కోసం అనమాట, గోంగూర పచ్చడి. ఇది ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఉంది. దీనిలో ఒక 2-3 ఎండుమిర్చి వేస్తున్నాను జస్ట్ తాలింపు కోసం. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు. వన్ టీ స్పూన్ ఫుల్ వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం ఇందులో లైట్గా పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, 1/8 టీ స్పూను. అండ్ మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసేస్తున్నాను. ఇది జస్ట్ 2 కట్టల ఎర్ర గోంగూర. ఇది చిటికలో మగ్గిపోతుంది, మీరు చూస్తూనే ఉండండి. అండ్ ఇలా సిమ్లో వేయగానే చిటికలో మగ్గిపోతుంది. దీన్ని మిక్సీలో వేయం కాబట్టి మగ్గేటప్పుడే కొంచెం గరిటెతో ఇట్లా మెత్తగా రుబ్బుకుంటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి కారపొడి కూడా రెడీగా ఉంది. కారపొడిలో 1/2 టీ స్పూన్ ఉప్పు ఉంది. ఇందులో ఎంత వేసుకోవాలో చూద్దాం. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాం. అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, సో ఇందాక మనం కారం తీసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి, దాంట్లోంచి ఎంత కారం పడుతుందో చూద్దాం. 2, 3. మనం తీసి పెట్టుకున్న కారం మొత్తం కలిపి ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా ఉంది, అంతేనండి. సో ఇది పక్కకు ఉంచేస్తున్నా, కారాన్ని బట్టి కలుపుకుందాం. ముందైతే 3 టీ స్పూన్లు వేసాను అందులోంచి, అంతే కదా. వావ్, ఇప్పుడు మనకి అసలు సీసలు ఎర్ర గోంగూర పచ్చడి నోరు ఊరించే కలర్ వచ్చేస్తుంది. ఆయిల్ కొంచెం తక్కువైంది అనిపిస్తుంది, కొంచెం వేసుకుందాం. పచ్చళ్ళలో ఆయిల్ ఉంటేనే టేస్ట్ అండి. నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసాను. ఇందాక ఒక 4-5 అండ్ ఇప్పుడు ఒక 2, మొత్తం 6-7. మనం ఎటన్నా ఊర్లు వెళ్తుంటే కూడా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది, తీసుకొని పోవటానికి చాలా టేస్టీ అండ్ ఈజీ. అండ్ ఈ టైంలో ఒక్కసారి కొంచెం ఉప్పు చూసుకుందాం. కొంచెం ఉప్పు పడుతుంది. ఇందులో ఉప్పు తగ్గింది, నేను ఇంకొక 1/2 టీ స్పూన్ వేసాను. మీకు పులుపు ఇంకొంచెం కావాలనిపిస్తే ఈ టైంలో ఒక 2-3 టీ స్పూన్ల చింతపండు పులుసు వేసుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. లేదు వద్దు అనిపిస్తే ఇలా తీసేసుకోవచ్చు. ఉత్త గోంగూరే కావాలంటే తీసేయచ్చు. నేను జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ చింతపండు పులుసు వేసాను. ఇది ఎక్స్ట్రా టేస్ట్ అండి, ఇట్స్ ఎ టిప్. చాలా టేస్టీగా ఉంటుంది. సో చివరిగా ఇందులో టేస్ట్కి కొంచెం ఇంగు వేస్తున్నాను, జస్ట్ 2-3 పప్స్ అంతే. అయిపోయింది మన పచ్చడి. నేను స్టవ్ బంద్ చేసేసాను. బౌల్ క్యూట్గా ఉంది కదా, మన గోంగూర పచ్చడిని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నా. వావ్, సూపర్, అద్భుతమైన ద టేస్టీయెస్ట్ ఆంధ్ర మాతగా పిలువబడే గోంగూర, మా తెలంగాణలో పుంటికూర